to identify problems. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మరియు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ముఖ్య అతిథులుగా పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. వారు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ సిబ్బందిని గౌరవించుకుంటూ ఈ కార్యక్రమం జరిగింది. All officers and men, family members of all police martyrs, media person, and all attending this event. A very good evening, good morning to all. Today we are here to pay our tribute to the police martyrs who sacrificed their life in the line of duty, while tirelessly working day and night for the protection of people's life, property and dignity. Respected additional SPs and all the police officers present here today, and the families of the police officers who have martyred their lives for the cause of their service. A very good morning to one and all. Today, October 21st, we celebrate or we remember the Police Commemoration Day, wherein we pray for all the noble souls who've laid down their lives in the line of their duty. The 190 souls who've laid down their lives for the entire country, and the 5 policemen who have given their lives for Sangareddy district. I heartfully pray for their souls to rest in peace, and I thank their families for the noble service that the police personnel have extended. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఘనంగా నివాళులు అర్పించింది. నిర్మల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వారోత్సవాలకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ముఖ్య అతిథిగా హాజరై స్మారక స్తూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ దేశ సరిహద్దు భద్రతలో సైనికుడు ఎంత కీలకమో రాష్ట్ర భద్రతలో పోలీసు కూడా అంతే కీలకమన్నారు. అక్టోబర్ 21 ప్రాముఖ్యతను వివరిస్తూ 1959 చైనా దురాక్రమణను భారత్ సైన్యం తిప్పికొట్టిన రోజు ఇదేనని, ఈ సమరంలో కొందరు పోలీసులు అమరులయ్యారని గుర్తు చేశారు. పోలీసు విధి నిర్వహణ శ్రమతో కూడుకున్నదని, 24 గంటలు దేశ సేవలో ఉండేది ఒక్క పోలీసు మాత్రమేనని అన్నారు. ప్రభుత్వం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసులేనని, శాంతి భద్రతలో నేర నియంత్రణ, అంతర్గత భద్రత వంటి కోసం పోలీసులు ప్రాణాలు సైతం అర్పిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించారు. పోలీసులు 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సంవత్సరం అమరులైన వారి పేర్లను రోల్ ఆఫ్ హానర్ను అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిలతో పాటు అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, బైంస అడిషనల్ ఏఎస్పీ అవినాష్ కుమార్, నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. प्रोबेशनरी सब इंस्पेक्टर अर्चना देवी, लांस नायक हिमांशु शहारिया, बिहार सब इंस्पेक्टर प्रीतम राजक, असिस्टेंट सब इंस्पेक्टर राजीव रंजन माल, असिस्टेंट सब इंस्पेक्टर जितेंद्र कुमार सिंह, हवालदार मिथिलेश कुमार, कांस्टेबल शेखर. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసుల త్యాగాలు, విధి నిర్వహణలో అమరులైన పోలీసులని స్మరించుకోవడం, వారి బాధ్యత, నేర పరిశోధన, ప్రజల సంరక్షణలో పోలీసుల సేవలు అజరామరం. మన కళ్ళ ముందు నిత్యం ఏ కష్టం కలిగినా గుర్తొచ్చేది ఫస్ట్ పోలీసు. 1000 అడుగులు ఎత్తున రక్తగడ్డగట్టే మంచు పర్వతాల మధ్య హాట్ స్ప్రింగ్స్ అమర జవాన్ల త్యాగాలకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసలు భాషల పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న మనం పోలీసుల అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఆ పవిత్ర స్థలం నుండే ఆరంభమైంది. మిలిటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు చాలా కీలకమైనవి.
సరిహద్దు భద్రతా దళం, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దును రక్షించే బాధ్యతను సిఆర్పిఎఫ్ బలగాలు నిర్వహించింది. 1959 అక్టోబర్ 21న డిఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కి చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దులో విధులు నిర్వర్తిస్తుండగా చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడంతో సిఆర్పిఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చాలా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీస్ అమరవీరుల సంస్మరణార్థకంగా అమరవీరుల స్తూపం వద్ద పరేడ్ నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1959 అక్టోబర్ 21న లడాఖ్లో చైనా సైన్యం దాడిలో వీరమరణం పొందిన 10 మంది జవానుల జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 21 నుంచి 31వ తేదీ వరకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా డ్యూటీలో పోలీసులు అమలవుతున్నారని, రాష్ట్రానికి చెందిన 5 అమరులు ఉన్నారని తెలిపారు. ప్రజల శాంతి భద్రత కోసం పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేస్తోందని, వారి సేవలను గుర్తించి గౌరవించాలని కోరారు. వీరమరణం పొందిన సైనికులు మన సిఆర్పిఎఫ్ సైనికుల మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడం వలన 11 మంది భారత జవాన్లు అంటే సిఆర్పిఎఫ్ జవాన్లు వీరమరణం పొందినారు. మంచు ప్రాంతంలో వారి మృతదేహాలను తీసుకురాలని పరిస్థితిలో జవానుల మృతదేహాలను అక్కడే ఖననం చేయడం జరిగింది. వారి త్యాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న మనం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రపంచ నిద్రలో ఉంటే మనం మేల్కొని కాపాలు కాస్తూ ఎండ వాన పగలు రాత్రి అని ఏం తేడా లేకుండా శాంతి భద్రతలను మనం కాపాడుతున్నాం. మన కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగలను సైతం త్యాగం చేసి ప్రజల ప్రాణాలు ఆస్తులని కాపాడడం మన ప్రథమ కర్తవ్యంగా బ్రతుకుతున్నాం. పోలీస్ జాబ్లో కష్టాలతో పాటు అవమానాలు ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అయినా మొక్కవని దీక్షతో నిరాశ నిస్పృహలకు లోని కాకుండా మేము ప్రతి క్షణం ప్రజల కోసం, దేశ రక్షణ కోసం మా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. మన గౌరవ ముఖ్యమంత్రి వారి ప్రకాశం జిల్లా పెద్ద దౌర్నాల మండలంలో పోలీస్ అమరవీరుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దౌర్నాల ఎస్ఐ శ్రీవి మహేష్ ఆధ్వర్యంలో దౌర్నాల పోలీస్ స్టేషన్ వద్ద నుండి స్థానిక నటరాజ్ కూడలి వరకు విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీ మహేష్ మాట్లాడుతూ త్యాగధనులైన పోలీస్ అమరవీరుల కీర్తిని కొనియాడారు. రోజుకు 24 గంటలు విధి నిర్వహణ బాధ్యతలు నిర్వహించేది ఒక పోలీస్ మాత్రమేనని, పోలీస్ లేని సమాజాన్ని ఊహించుకోవడం కష్టసాధ్యం అవుతుందని అన్నారు. ప్రజలంతా పోలీసులకు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ప్రజలంతా నిద్రలో ఉంటే పోలీస్ వ్యవస్థ మాత్రం మేల్కొని శాంతి భద్రతలు పరిరక్షిస్తూ తీవ్రవాదుల దుశ్చర్యాలకు ఎంతో మంది పోలీసులు తమ ప్రాణాలను పోగొట్టుకుని అమరులవుతున్నారని, వారి త్యాగాలను ప్రశంసించారు. పోలీస్ అమరవీరుల స్మృతి చిహ్నంగా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులకు అందరూ ఒకసారి చేయెత్తి జోహార్ కొట్టి 3 సార్లు జోహార్ చెప్పేసి ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ ర్యాలీగా వెళ్ళిపోదాం. పోలీస్ అమరవీరులకు, పోలీస్ అమరవీరులకు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు జోహార్ 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 జోహార్. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు విధి నిర్వహణ. రోజుకో ప్రోగ్రామ్ చొప్పున ఒకరోజు బ్లడ్ డొనేషన్, ఒకరోజు మనం కాలేజీలో ఎస్ఏ రైటింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, అదర్ గేమ్స్ అండ్ యాక్టివిటీస్ వీటి మీద డే టు డే షెడ్యూల్ మీద చేసి పోలీస్ అమరవీరుని మనం స్మరించుకుంటాం. ఈ ప్రోగ్రాంకి ఇంత మంచి కృషి చేసిన ఈ కాలేజ్ యాజమాన్యం, ప్రిన్సిపల్ గారికి, హెచ్ఓడి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మార్కెట్ యార్డ్లోని జిల్లా ఎస్పీ శ్రీ అద్నా నయీం అష్మి ఐపీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల ధైర్యం, నిస్వార్థ సేవ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. దేశం కోసం, ప్రజల కోసం పోలీసులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఆయన పేర్కొన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా, విరామం లేకుండా నిరంతరం పనిచేసే పోలీస్ వ్యవస్థకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటామన్నారు. సైనికులు దేశ రక్షణలో నిమగ్నమై ఉంటే దేశ అంతర్గత భద్రతకు పోలీసులు నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని, అమరులైన పోలీసు కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీర పోలీస్ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే వీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ నాయుడు, ఏపీ రామరాజు, ఉన్నతాధికారులు, అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంవత్సరం నుండి ఈ అమరు సబ్ ఇన్స్పెక్టర్ సుభాష్ చంద్ర రాయ్, సబ్ ఇన్స్పెక్టర్ కర్మకార్, అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి రోజు. నిత్యం దేశ సేవలో, ప్రజాసేవలో పనిచేసేటువంటి పోలీసులు ఎవరైతే దేశ రక్షణలో అమరులయ్యారో వారిని, వారి కుటుంబాలని స్మరించుకునేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు పోలీసు అమరవీరుల దినోత్సవం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ఇందాక ఎస్పీ గారు మాట్లాడుతూ చెప్పారు, దాదాపు 1960 సంవత్సరం నుండి ఈ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని, ఏదైతే 1959 అక్టోబర్ 21 నాడు జరిగినటువంటి ఒక సంఘటన ఉన్నదో, ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి లడఖ్ ప్రాంతంలో చైనా సైన్యంతో జరిగినటువంటి అత్యంత భీకర పోరాటంలో 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులైనటువంటి సందర్భంలో 1960 అక్టోబర్ 21 నుండి వారి స్మారకంగా ఈ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. పోలీసులు నిత్యం దేశ రక్షణలో, ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల రక్షణలో నిమగ్నమై పనిచేస్తారనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రకాశం జిల్లా పెద్ద దౌర్నాల మండలంలో పోలీసు అమరవీరుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దౌర్నాల ఎస్ఐ శ్రీవి మహేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. దౌర్నాల పోలీస్ స్టేషన్ వద్ద నుండి స్థానిక నటరాజ్ కూడలి వరకు విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. ఎస్ఐ శ్రీ మహేష్ మాట్లాడుతూ త్యాగతనులైన పోలీసు అమరవీరుల కీర్తిని కొనియాడారు. రోజుకి 24 గంటలు విధి నిర్వహణ బాధ్యతలు నిర్వహించేది ఒక్క పోలీస్ మాత్రమేనని, పోలీసు లేని సమాజాన్ని ఊహించుకోవడం కష్టసాధ్యమవుతుందని అన్నారు. ప్రజలంతా పోలీసులకు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ప్రజలంతా నిద్రలో ఉంటే పోలీస్ వ్యవస్థ మాత్రం మేల్కొని శాంతి భద్రతలు పరిరక్షిస్తూ తీవ్రవాదుల దుశ్చర్యలకు ఎంతో మంది పోలీసులు తమ ప్రాణాలను పోగొట్టుకుని అమరులవుతున్నారని, వారి త్యాగాలను ప్రశంసించారు. పోలీస్ అమరవీరుల స్మృతి చిహ్నంగా అక్టోబర్ 21న ఈ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీస్ అమరవీరులకు, విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీస్ అమరవీరులకు, పోలీస్ అమరవీరులకు, జోహార్ పోలీస్ అమరవీరులకు, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం సాలూరు మండలం లొద్ద గిరిజనులతో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మమేకమయ్యారు. ఈ
కుటుంబాన్ని సందర్శించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నది లేనిది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గృహాలు లేని వారికి వెంటనే గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రజల ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. గిరిజనులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. స్వచ్ఛమైన గిరిజన ప్రజల ప్రేమాభిమానాలకు గిరిజనులు మారిపోయారని మంత్రముగ్ధులయ్యారని ఆయన కితాబిచ్చారు. అలాగే లొద్ద జలపాతానికి పర్యాటకులు విచ్చేసేలా ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తారని కలెక్టర్ హామీ. దీంతో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ప్లస్ మన పోలీస్ సిబ్బంది అందరూ కూడా చేయాల్సిందిగా ఎప్పుడైనా మనకి ఎప్పుడైనా చైనా వాజ్ ట్రైంగ్ టు ఎంక్రోచ్ అపాన్ అవర్ టెరిటరీ, వాళ్ళు ఎప్పుడైనా ట్రై చేశారు. అప్పుడు యాక్చువల్గా అక్కడ స్పెసిఫిక్ ఫోర్సెస్ లేకుండా రిజర్వ్ పోలీస్ ఒక అలా యంత్రంతో డిఎస్పీ గారు అప్పుడు ఉండే 21 అక్టోబర్ నాడు హాట్ స్ప్రింగ్లో అక్కడ పోయి ప్రొటెక్ట్ చేయడం జరిగింది. సో దాంతో మనం ప్రతి ఇయర్ ఇది మనం జరుపుతూ ఉంటాము. నేషన్ వైడ్గా ఎంతమంది పోలీస్ పీపుల్ వైల్ ఇన్ ద ఆనర్ ఆఫ్ ద డ్యూటీ ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ వారు ఒక ప్రాణాలని కోల్పోతారు. వారిని ఒక సంహరించి వాళ్ళని గౌరవిస్తాము మనము ఎవ్రీ ఇయర్ 21 అక్టోబర్. మనము కూడా చూస్తాము, మనము మెజిస్ట్రేరియల్ పవర్స్ ఉంటాయి. సివిల్ డిపార్ట్మెంట్ మన ఒక భారత్ యంత్రాంగంలో ప్రజాతంత్రంలో అన్ని పవర్స్ ఒక మెజిస్ట్రేరియల్ పవర్స్ సివిల్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. కానీ లా అండ్ ఆర్డర్ భద్రత కానీ ఒక మాహోల్ క్రియేట్ చేయడం, ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం, దాంతో లా అండ్ ఆర్డర్ పని చేయవచ్చు, వాళ్ళ యంత్రాంగం పని చేయవచ్చు. అది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానే సాధ్యమవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ గివ్స్ అ రింగ్ ఆఫ్ ఫెన్స్ టు ద సివిల్ డిపార్ట్మెంట్. వారు ఒక రింగ్ ఆఫ్ ఫెన్స్ ఇస్తారు. ఆ రింగ్ ఆఫ్ ఫెన్స్ లోపల ఉన్ననే మనము సివిల్ డిపార్ట్మెంట్స్ అన్ని పని చేయగలుగుతాయి. ఆ ప్రొటెక్షన్ తోటి వికారాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో మంగళవారం పోలీస్ సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల బలిదానం దేశానికి గర్వకారణమని, శాంతి భద్రతల పరిరక్షణలో వారి పోరాటం అత్యంత విలువైనదని కొనియాడారు. 1959లో చైనా దళాల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 10 మంది వీరుల స్మారకార్థం జరుపుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. జిల్లా ఎస్పీ కె నారాయణరెడ్డి మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రతను కాపాడుతూ ప్రాణాలు కోల్పోయిన వీరుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. పోలీసు ఉద్యోగం కేవలం విధి నిర్వహణే కాదని ప్రజలకు సేవ చేస్తే మహత్తర అవకాశంగా భావించాలన్నారు. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నేటి నుంచి అక్టోబర్ 31 వరకు వ్యాసరచన పోటీలు, రక్తదానం, సైకిల్ ర్యాలీలు వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పోలీస్ పరేడ్ అనంతరం కలెక్టర్ ఎస్పీ అదనపు ఎస్పీ బి రాములు నాయక్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, బాలకృష్ణారెడ్డి సహా జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మనకు పోలీస్ అమరవీరుల దినోత్సవం. ఇది మనకు దేశవ్యాప్తంగా ఈరోజు పోలీస్ అమరవీరులని సంస్మరించుకుంటూ ఈరోజు పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది మన ఖానాపూర్లో ఈ అమరవీరుల దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడ ఎంతోమంది అమరవీరులు ఉన్నారు మన దగ్గర. ఈ యాక్చువల్ చెప్పాలంటే మన ఖానాపూర్లోనే మొట్టమొదటిసారి ఈ నక్సలిజం వాళ్ళు బ్లాస్ట్ చేసేసి చాలామందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. దీంట్లో మన సర్కిల్ నుంచెల్లే 19 మంది అమరులైనారు. దీంట్లో పెద్ద పెద్ద క్యాడర్ ఉన్నారు. ఎస్ఐ ర్యాంక్ వాళ్ళు కూడా దాదాపు 4 ఎస్ఐ ర్యాంక్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్మరించుకుంటూ మరియు మన ఇందులో పనిచేస్తూ లా అండ్ ఆర్డర్ చేస్తూనే మరియు నక్సలిజాన్ని ఎదుర్కొని 15 మంది కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ స్థాయి వరకు ఆఫీసర్లు ఎంతోమంది అమరులయ్యారు. వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబాలు వాళ్లకు చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆత్మ శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తూ, అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు జిల్లా ఎస్పీ గారి తరఫున మరియు మా తరఫున అందరి తరఫున కూడా నివాళులు అర్పిస్తున్నాము. వాళ్ళందరికీ కూడా అమరవీరులందరికీ కూడా. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ సర్కిల్ పరిధిలో పోలీసులు నివాళులు అర్పించారు. శాంతి భద్రతల విధి నిర్వహణలో భాగంగా అసూలు బాసిన 19 మంది పోలీసు అమరవీరులను ఖానాపూర్ పోలీసులు ఘనంగా స్మరించుకున్నారు. దేశం కోసం, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన ఆ వీరుల సేవలను కొనియాడారు.
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ సర్కిల్ పరిధిలో పోలీసులు నివాళులు అర్పించారు. శాంతి భద్రతల విధి నిర్వహణలో భాగంగా అసూలు బాసిన 19 మంది పోలీసు అమరవీరులను ఖానాపూర్ పోలీసులు ఘనంగా స్మరించుకున్నారు. దేశం కోసం, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన ఆ వీరుల సేవలను కొనియాడారు. ఈరోజు మనకు పోలీస్ అమరవీరుల దినోత్సవం. ఇది మనకు దేశవ్యాప్తంగా ఈరోజు పోలీస్ అమరవీరులని సంస్మరించుకుంటూ ఈరోజు పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది మన ఖానాపూర్లో ఈ అమరవీరుల దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడ ఎంతోమంది అమరవీరులు ఉన్నారు మన దగ్గర. ఈ యాక్చువల్ చెప్పాలంటే మన ఖానాపూర్లోనే మొట్టమొదటిసారి ఈ నక్సలిజం వాళ్ళు బ్లాస్ట్ చేసేసి చాలామందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. దీంట్లో మన సర్కిల్ నుంచెల్లే 19 మంది అమరులైనారు. దీంట్లో పెద్ద పెద్ద క్యాడర్ ఉన్నారు. ఎస్ఐ ర్యాంక్ వాళ్ళు కూడా దాదాపు 4 ఎస్ఐ ర్యాంక్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్మరించుకుంటూ మరియు మన ఇందులో పనిచేస్తూ లా అండ్ ఆర్డర్ చేస్తూనే మరియు నక్సలిజాన్ని ఎదుర్కొని 15 మంది కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ స్థాయి వరకు ఆఫీసర్లు ఎంతోమంది అమరులయ్యారు. వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబాలు వాళ్లకు చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆత్మ శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తూ, అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు జిల్లా ఎస్పీ గారి తరఫున మరియు మా తరఫున అందరి తరఫున కూడా నివాళులు అర్పిస్తూ విశాఖ జిల్లా గ్రామ వికాస సమితి ఆధ్వర్యంలో బీమిలి మండలం సింగనబంద పంచాయతీలోని కృష్ణంరాజుపేట, డొకరపేటలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప స్వామి పీఠాధిపతి తాతినాయుడు, జెడ్పీటీసీ వెంకటప్పుడు సారథ్యంలో ప్రజలు, నాయకులు గ్రామాల్లోని ముళ్ల పొదలు, వ్యర్థ ప్లాస్టిక్ బాటిల్ నిర్వహించారు. జెడ్పీటీసీ వెంకటప్పుడు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం ప్రమాదకరమని, ఆరోగ్యవంతమైన జీవితానికి స్టీల్ ఉపకరణాలు వాడాలని సూచించారు. తాతినాయుడు మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో ప్లాస్టిక్ నివారణ భాగమని, పశువుల ప్రాణాల కోసం కూడా ప్రతి చోట ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి వెంకటనారాయణ, పిఎస్సిఎస్ అధ్యక్షులు శ్రీ గుడ్డాల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత గ్రామానికి రక్ష. పరిసరాల పరిశుభ్రత గ్రామానికి రక్ష. పరిసరాల పరిశుభ్రత గ్రామానికి రక్ష. గ్రామ సేవే దేశ సేవ. గ్రామ సేవే దేశ సేవ. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గ్రామ వికాసమే దేశ వికాసం. గ్రామ వికాసమే దేశ వికాసం. ఆనందపురం కేజీబీవీ పాఠశాలలో విశేష సేవలు అందించి ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ప్రిన్సిపల్ శ్రీమతి సత్యలావణ్య, ఇంగ్లీష్ టీచర్ శ్రీమతి బి స్వాతికి ఆత్మీయ వీడ్కోలు సన్మానం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఘట్టమరేని సుభాష్ చంద్రబోస్, ఓఎస్జీ ఫౌండేషన్, శివ ధలాయి, వృక్ష ఫౌండేషన్ కాకర్ల సురేష్, సర్పంచ్ లోడగల రమణ, వైకుంఠం మారుపిల్ల, పోతిన సాయికుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉపాధ్యాయులు ఇద్దరు చూపిన అంకిత భావాన్ని, విద్యార్థుల పట్ల చూపిన ప్రేమను అతిథులందరూ కొనియాడారు. ఒకే పాఠశాల నుంచే ఇద్దరు ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చాలా విశేషమని ఈ సందర్భంగా పాల్గొన్న వారు తెలిపారు. నాకు ముందు నుంచి మేడం గారు నాకు తెలుసు, లావణ్య మేడం గురించి 14 years బ్యాక్. షీ వాజ్ వెరీ టాలెంటెడ్. అండ్ ఇక్కడ ఆనందపురంలో కూడా మేము కలిసి పనిచేస్తాము. అప్పుడు కూడా యాజ్ ఏ సిఆర్టీగా మేడం ఉన్నా కూడా పిల్లల పట్ల చాలా కేరింగ్ ఉండేది, చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకునేవారు. ఆవిడ
వెళ్ళిపోతున్నందుకు బాధపడుతున్నా కూడా మన పిల్లలు లాగున్నాం. వారు ధర్మవాక్ అంటారు కదండి, అది నిజమని కోరుకుందాం. మరి ఇప్పుడు మన ముఖ్య అతిథులు మాట్లాడే ముందుగా ఇప్పుడు వచ్చిన మన రామకృష్ణ భీమిలి టీడీపీ యూత్ రామకృష్ణ గారిని కొనసాగడానికి ఆహ్వానం పలుకుతున్నాం. ఒకసారి నాకు బుకే ఇచ్చి వెల్కమ్ చెప్పాలని కోరుతున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా బాలికొండ మండలం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్కూల్ ప్రిన్సిపల్ ను అడిగి మొత్తం విద్యార్థుల సంఖ్య 10వ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు మరియు సిలబస్ ఎంతవరకు పూర్తయింది అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ 10వ తరగతిలో సోషల్ స్టడీస్ క్లాస్ ను విద్యార్థులతో కలిసి విన్నారు. విద్యార్థుల చేత ఇండియా మ్యాప్ ను వేయించారు. విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ అందరూ ఇప్పటి నుంచే వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. ఈ సంవత్సరం కూడా ఈ స్కూల్ 100% ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. అలాగే ఎక్కువ మార్కులు సాధించిన వారికి సైకిల్స్ బహుమతిగా ఇస్తామని, వారి తల్లిదండ్రులను సన్మానించడం జరుగుతుందని ప్రకటించారు. జాగ్రత్తగా ఉంటారు. 5 కమిటీ మెంబర్స్ ఉన్నారు, రావచ్చు కదండి మీ క్లాస్. ఏదో చాలా పప్పు కూర లేదు, అన్నీ అయ్యే పప్పు అయినా కూర అయినా రోజు బాగుంటుందా? ఫుడ్ బాగుంటుంది. వెరీ గుడ్. చారు పోసుకోరా? నేను అడిగిన కాడ పోస్తున్నా. ఈజీ ఉల్లిగడ్డలు ఎక్కాల్సి వస్తుంది, ఏం చేస్తాం మరి. ఇక నువ్వు ఎక్కువ వేయాలి ఉల్లిగడ్డలు. మాస్టర్ కమిటీ మెంబర్ అంజమ్మకి నా ముందు చెప్తాను, రోజు చెప్పాల్సి. ఇప్పటికే ఇప్పుడు అంతా చారా అయిపోయింది కాబట్టి ఉల్లిగడ్డలు అయిపోయింది సార్. వెళ్ళినా ఉపయోగం లేదు. ఉదయం ఎన్ని ఉల్లిగడ్డలు వస్తాను, ఎన్ని వేస్తుండ్రు ఇప్పుడు కాదు అంజమ్మ, మీ తప్పు లేదు. వాళ్ళు ఏం చేయాలంటే ఎసరు పోసే ముందు రావాలి. బియ్యం ఏంది, కథ ఏంది, ఎంత పోస్తాను, ఎంతమంది ఉన్నారు, పప్పు ఎంత ఇస్తాను, ఎంతమంది ఉంటే ఎంత పప్పు వేయాలా. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎంబిగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో మంగళవారం భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ ఆదేశాలతో ఎంబిగనూరు డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఈ శిబిరంలో డివిజన్లోని పోలీసు అధికారులు, పోలీస్ సిబ్బంది, అలాగే పట్టణంలోని యువకులు భారీ సంఖ్యలో పాల్గొని రక్తాన్ని అందించారు. డీఎస్పీ, సిఐ, ఎస్ఐలు, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పోలీస్ స్టేషన్లో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది. ఇది మా ఎస్పీ గారి ఆధ్వర్యంతో ఏర్పాటు చేశాము. దీంట్లో పోలీస్ వాళ్ళు, పబ్లిక్ అందరూ కలిపి దాదాపు 50 మంది దాకా పార్టిసిపేట్ చేశారు. మనం 1959లో జరిగిన అక్కడ లదాఖ్లో జరిగిన 10 మంది పోలీసులు చైనా వాళ్ళు వేసిన అంబుష్లో చనిపోవడంతో ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఇలా అక్టోబర్ 21న కమెమరేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆ స్ఫూర్తితోనే మన ఈ వీక్ లాంగ్ యాక్టివిటీస్ అవి జరుగుతాయి. ఆ స్ఫూర్తితో మన ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము. దీంట్లో మా పోలీస్ వాళ్ళతో పాటు పబ్లిక్ కూడా ఎంతూసియాస్టిక్గా పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు మన అమరవీరులు, పోలీస్ అమరవీరులు ఏదైతే వాళ్ళ త్యాగ నిరతి చాటుకున్నారో అదే స్ఫూర్తితో యునైటెడ్గా మనం అందరం కూడా సొసైటీకి మా వంతు డ్యూటీ మేము చేస్తున్నాము. అదేవిధంగా ఒక పోలీసులే ఈ శాంతి భద్రతల పరిరక్షణలో వాళ్ళది ఒక్కటే బాధ్యత అని అనుకోకుండా ప్రజలు కూడా వారి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహిస్తే మనందరం కలిసి ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి ముందుకు అడుగు వేసినట్టు అవుతుంది. అందరికీ ధన్యవాదాలు. కోవూరు పట్టణంలోని పున్నూరు వారి వీధిలో బుద్ధి పద్మావతి కళ్యాణ మండపం సమీపంలో నివాసం ఉంటున్న బైన రాజగోపాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగా భార్య అలిగి పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపానికి గురైన రాజగోపాల్ గత 3 రోజుల క్రితం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని కిందకు దించి గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా స్థానికుల సమాచారం మేరకు కోవూరు ఎస్ఐ కాదర్ బాషా, ట్రైనీ ఎస్ఐ సురేఖ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి భార్య, కుమారుడు స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. మీకేం ఇబ్బంది
అంతకుముందు కూడా కలిసి ఉన్నాము, మళ్ళీ బయటకు వచ్చిన్నాము, ఒక 2 నెలలు విడిగా ఉన్నాము, మళ్ళీ వచ్చి మళ్ళీ చేసుకుంటాము అంటారు, అందుకని చెప్పి మళ్ళీ ఇంకా కలిసి ఉన్నాము. చూసింది ఎవరు చెప్పారు? అంటే మిగిలిన వాళ్ళని అన్నారంటే నాకు తెలియదు. ఏమన్నా కావాలన్నా అడుగుతున్నారు. 5 గంటల అయితే బతికినాడు కదా. మీరు చూసింది చూసామండి మేము. ఈయనతో చేరింది 3-4 నెలలు అవుతుంది సార్. ఇక్కడ అంతకుముందు గొడవలు అయ్యి మా పాటికి మేము ఉన్నాం బాబు. మళ్ళీ వచ్చాడు, నేను శుద్ధంగా చేసుకుంటాను ఉంటాను, గొడవలు ఏముండవు అనేసి మళ్ళీ వచ్చాడు. వస్తే సరే. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎస్సీలు ఎస్టీల హక్కుల సాధనకై మహాధర్నా కార్యక్రమం జరిగింది. ఉత్తరాంధ్ర దళిత నాయకుడైన ఆధార్ మోహన్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నాయకులు మంచిపల్లి జాయిబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేసిన ప్రధాన డిమాండ్లు ఎస్సీ రిజర్వేషన్లు 25% పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంను సెక్షన్ 41 ప్రకారం బెయిల్ రద్దు చేయాలని తెలిపారు. బ్యాంక్ లాంగ్ పోస్టులను వెంటనే రద్దు చేయాలని, గత ప్రభుత్వం నిలిపివేసిన 28 రకాల ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. డిగ్రీ గురుకుల కళాశాల ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు. పట్టుకో ఈరోజు ఎస్కోట నియోజకవర్గ కేంద్రంలో ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల, అరకు జిల్లాల ఎస్సీ ఎస్టీ సమస్యలపై గిరిజనులు, ఎస్సీలు, ఎస్టీలను అందరినీ ఒకే వేదిక మీద తీసుకొస్తూ దళిత బహుజన సంఘాలన్నీ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఎస్సీలని ఈ రాష్ట్రంలో వాళ్ళ నిధుల్ని, వాళ్ళ హక్కుల్ని కాలరాస్తూ వాళ్ళని ఎలా బానిసలుగా చేస్తున్న విధానాన్ని ఎండగట్టే ప్రయత్నాన్ని మరి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ ధర్నా తాలూకు ముఖ్య ఉద్దేశం ఒకటే, 17 రకాల డిమాండ్లతో వాళ్ళు ముందుకొచ్చారు. రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా వచ్చిన ఆ హక్కుల్ని సాల్వ్ చేయమని మరి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ, బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఫిల్ఫిల్ చేస్తూ, అట్రాసిటీ చట్టాన్ని ప్రొటెక్షన్ చేస్తూ పార్టీ 1 నోటీస్ని రద్దు చేయమని చెప్తూ మరి ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాలకులైన అగ్రకులాలకి ఎవరికైనా చెప్పేది ఒకటే, ఈ రాష్ట్రంలో బహుజనులు 80% ఉన్నారు. నిన్ననే కాపు కులానికి చెందిన ఒక 3 వ్యక్తుల మీద మరి కమ్మ కులానికి చెందిన మరి వ్యక్తులు దౌర్జన్యంగా కారుతో మట్టించి చంపడం జరిగింది. వాళ్ళు అరుస్తూ ఉన్నారు, బాబు అరగడం కాదురా నాయన, మేము మీ తాలూకాలమే, ఎస్సీ ఎస్టీలు అంటే బీసీల్లో భాగమే, మనందరమే పాలితులుగా ఉన్నాము, పాలకులుగా కావాలంటే మీరందరూ మమ్మల్ని కలుపుకొని మరి ఏదైతే 2-3% ఓట్లు వేయించుకొని కొనుక్కొని కబ్జాలు చేసి మాఫియాలు నడిపి ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నారో ఆ 2 కుటుంబాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసమే ఆలోచించమని, దానికి దళితులు యుద్ధం చేయడానికి వీరులుగా సరిపోతారు, బహుజనులు సరిపోతారు. ఈ పట్టుకో పట్టుకో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం సాలూరు మండలం లొద్ద గిరిజనులతో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మమేకమయ్యారు. ఈ పర్యటనలో ఆయన ప్రతి గిరిజన కుటుంబాన్ని సందర్శించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నది లేనిది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గృహాలు లేని వారికి వెంటనే గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రజల ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. గిరిజనులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. స్వచ్ఛమైన గిరిజన ప్రజల ప్రేమాభిమానాలకు గిరిజనులు మారిపోయారని, మంత్రముగ్ధులయ్యారని ఆయన కితాబిచ్చారు. అలాగే లొద్ద జలపాతానికి పర్యాటకులు విచ్చేసేలా ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తారని కలెక్టర్ హామీ ఇచ్చారు.
జనాభాను బట్టి మీరు వాడుకొస్తూ మళ్ళీ మీకు వస్తారు మళ్ళీ అయితే ఊరు కంప్లైంట్స్ వచ్చి చేస్తాం ఏమేమి ఇస్తున్నారు? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్. and then to solve them by bringing